టాలీవుడ్ లో యంగ్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ తమదైన రీతిలో విజయాలు అందుకుంటున్నారు. ఇక యంగ్ హీరోలు వారు చేస్తున్న ప్రతి సినిమాకి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. సాధారణంగా ఒక హీరో తన కెరియర్ పీక్స్ టైంలో ఉన్నప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు కానీ సెకండ్ హీరో పాత్రలు కానీ చేయడానికి అస్సలు ఇష్టపడరు. కానీ హీరో నవదీప్ మాత్రం చందమామ లాంటి ఓ సూపర్ హిట్ సినిమా తర్వాత కూడా అల్లు అర్జున్తో కలిసి ఆర్య 2 చేశాడు. ఈ సినిమాలో నవదీప్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. కెరియర్ పీక్స్ టైంలో ఉన్నప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం అనేది ఆయన కెరీర్కి బాగా మైనస్ అయిందని చెప్పాలి. ఆర్య 2 సినిమా తర్వాత హీరోగా నవదీప్కు అవకాశాలు తగ్గిపోయాయి. ఒకవేళ హీరోగా అవకాశం వచ్చినా తనకి చెప్పుకోదగ్గ సక్సెస్ అయితే రాలేదని చెప్పాలి. అదేవిధంగా ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న డైరెక్టర్ నుంచి నవదీప్కు ఒక్క అవకాశం కూడా రాకపోవడం మరో విశేషం. నవదీప్ తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధృవ సినిమాలో హీరో ఫ్రెండ్ రోల్లో నటించాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నవదీప్కి హీరోగా అయితే అవకాశాలు రావడం లేదు. నవదీప్ ప్రస్తుతానికి ఫ్రెండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రమే నటిస్తున్నాడు. ఇప్పుడు అయితే నవదీప్ కెరీర్ అనేది అంత సాఫీగా సాగడం లేదని చెప్పాలి. ఇక మొత్తానికి నవదీప్ టాలెంటెడ్ హీరో అయినప్పటికీ కూడా సినిమాల ఎంపికలో చేసిన ఈ తప్పుల వల్లే ఆయనకి హీరోగా కెరీర్ లేకుండా పోయిందని చెప్పాలి. కెరీర్ ఎంత సక్సెస్ లో ఉన్నా సరే సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది హీరో నవదీప్ కెరీర్ ఒక ఉదాహరణగానే తీసుకోవచ్చని చెప్పాలి.